ఎంతైనా ఏ వంటకమైనా ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా క్వాలిటీయే వేరు. నేను మురుకులు వీడియోలో మీకు చెప్పాను. ఇంట్లో ఘీ ఎలా చేయాలో వీడియో పోస్ట్ చేస్తా అని. మీకు చెప్పినట్టుగానే మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నా. ఈ వీడియోలో ఇంట్లోనే ఘీ ఎలా చేయాలో చూపిస్తా. ఘీ చాలా వాటిల్లో వేసుకోవచ్చు. స్పెషల్గా ఘీ రోస్ట్ దోశ చేసుకుంటే అంతే, ఇంకా స్వర్గమే. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. పాలు గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. మన ఈ ప్రాసెస్లో పాలు ఎక్కువ వేడి ఉండకూడదు. గోరువెచ్చగా అయ్యాక ఒక జార్లో పాలని పోసేసుకుందాం. ఆ జార్లోనే ఒక హాఫ్ స్పూన్ పెరుగు వేసి లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 8 అవర్స్ వరకు దానిని డిస్టర్బ్ చేయకూడదు. 8 అవర్స్ అయ్యాక పెరుగు రెడీ అయిపోతుంది. 8 అవర్స్ అయ్యాక పెరుగు రెడీ అయిపోయింది. ఈ పెరుగుని ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ స్టోర్ చేసుకోవాలి. ఒక 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి పెరుగు తీసేసా. ఇలా థిక్ క్రీమీ లేయర్ వస్తుంది. మీరు తీసుకున్న మిల్క్ని బట్టి క్రీమ్ థిక్నెస్ మారుతుంది. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా కాబట్టి కొంచెం థిక్గా ఉంది ఈ క్రీమ్. మీరు టోన్డ్ మిల్క్ తీసుకుంటే ఇంత థిక్నెస్ రాదు. ఇప్పుడు ఈ క్రీమ్ని పెరుగు నుండి సపరేట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో ఫ్రెష్ జోన్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మీరు పెరుగు తోడు పెట్టిన ప్రతిసారి వచ్చిన మీగడని పెరుగు నుండి తీసేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. మినిమం ఒక 2 వీక్స్ స్టోర్ చేసుకుంటే మనకి కొంచెమైనా ఘీ క్వాంటిటీ వస్తుంది. రోజు ఇలా బాక్స్లో కలెక్ట్ చేస్తూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ వచ్చాను ఒక 2 వీక్స్. బాక్స్ కూడా ఫుల్ అయింది. ఇప్పుడు ఈ మీగడ మొత్తంని మిక్సీలో వేసేసా. కూల్ వాటర్ ఇంకా ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. కాస్త గ్రైండ్ చేశాక ఇలా వచ్చింది. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వెన్న ఇంకా మజ్జిగ సపరేట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వెన్న ఇంకా మజ్జిగ సపరేట్ అయ్యాయి. మనం నెయ్యి చేసుకోవడానికి వెన్న మాత్రం కావాలి, మజ్జిగ అవసరం లేదు. ఈ మజ్జిగతో మురుకులు ఎలా చేయాలో నేను వీడియో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ఇప్పుడు వెన్నని సపరేట్ చేసుకుందాం. వెన్న మొత్తం తీసేశాక ఒక 5 మినిట్స్ అలా స్లాంట్గా వదిలేస్తే మిగిలిన మజ్జిగ కూడా సపరేట్ అవుతుంది. ఆ మజ్జిగ తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. నెయ్యి ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్లోనే చేసేయచ్చు. ఇలా ఆల్మోస్ట్ అయిపోయాక సిమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. బేస్లో బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇక స్టవ్ ఆఫ్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేశాక సగం తమలపాకు తీసుకొని అందులో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఆకు వేసేటప్పుడు జాగ్రత్త, నెయ్యి చిట్లుతుంది. టేస్టీ నెయ్యి రెడీ. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. Please like, share, subscribe.